చెప్పాలి. ఎండమావులు పడుకోవడం వెన్నీల భూమిలో నీరు ఎవరు చెప్పింది? ఒకదాన్ని పెట్టాలా? ప్రశాంతి ఒకటే వినదా? ఇక్కడ వారు ఎవరు వినలేదా? చెప్పడే. అది మేము ఒక దగ్గర చెప్పండి. అందుకు నోరు ఎండమావులు ఇంకా సరే మంచిది. అసలు ఎండమావులు అంటే అర్థం ఏంటి? అసలు ఎండమావులు అంటే అర్థం ఏంటి? విందాం. ఎండమావులు అంటే అర్థం ఏమిటి? ఇది రెండు విధంగా చూద్దాము. ఇది లోకరీత్యా చూద్దాము, ఆత్మీయంగా చూద్దాము. లోకరీత్యా మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక దాహం కొని ఉన్నాం. దారిలో సడన్గా అకస్మాత్తుగా మనకు నీరు ఎక్కడ ఉండదు. ఇలా పోతున్నప్పుడు ఎక్కడో ఏదో తంతాలో మెరిసినట్టుగా మెరుపు లాంటిది ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో నీరు అక్కడ ఎండ పడుతుంది కనుక నీళ్లు అక్కడ మెరిసినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కొంచెం తంతగా మెరుస్తున్నట్టుగా ఉంటాయి కనుక అక్కడ నీరు ఉన్నది. అక్కడ ఏముందంట కనుక అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? మనం దాహం తీర్చబడుతుంది అనుకునే ఆశతో వెళ్తూ ఉంటాం. నువ్వెంత దూరం ప్రయాణం చేసినా నీ ఆశ అలా నడిపిస్తుందే కానీ అక్కడ ఏం లేదు. అది దానిని ఎండమావులు అన్నారు. అలాగే ఆత్మీయంగా మనం చూసినట్లయితే మనం దేవుడు రక్షించబడిన దగ్గర నుంచి మనము ముందుకు సాగుతున్నాం. ఈ యాత్ర చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఇది షార్ట్ కట్ కాదు. దేవుడు నీ విషయంలో ఏదైతే నిర్దేశించి ఉన్నాడో, దేవుడు నీ కొరకు ఏమేమి సిద్ధపరిచి ఉన్నాడో, అలాగే దేవుని ఆత్మ నీ కొరకు ఏమేమి ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడో దానిని తగ్గే టైం తీసే ముందు నీ ఆత్మీయాత్ర నా ఆత్మీయాత్ర అసలు సుదీర్ఘంగా ఇలా సాగిపోవాల్సిందే. ఎప్పటి వరకు, ఎంతకాలం వరకు, ఎన్నాళ్ళ మట్టుకు నా ఆశ తీరదా? నేను అనుకున్నది జరగదా? నేనేదో సాధించాలనుకున్నా నేను సాధించలేనా అని మన ఆత్మీయ జీవితంలో అనేక ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ సమాధానం తగిన సమయం ఉంటుంది. కానీ నువ్వు ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆ నీటి మడుగులు అవుతాయి అనేటువంటి జవాబు, ఆ నీటి మడుగులు అవుతాయి అనేటువంటి దీవెన, అలాగే నీటి మడుగులు అవుతాయి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, నీటి మడుగులు అవుతాయి అని నీ జీవితాన్ని అలాగా లిఫ్ట్ చేయటానికి తగిన సమయం వచ్చేంత వరకు నువ్వు ఎండమావలో ఏం కాకున్నట్టే ఉండాల్సిందే. దేవుడు స్తోత్రం. దీనిలో నిరాశ ఉండవచ్చు, నిస్పృహ ఉండవచ్చు, వేదన ఉండవచ్చు, దిగులు ఉండవచ్చు, బాధ ఉండవచ్చు, పరిస్థితులు అనుకూలంగా అయినా సరే కానీ ఒకటి మాత్రం సిద్ధపరిచాడు. నీ కొరకు ఒక ప్రణాళిక రచించి దేవుడు ఉంచాడు. దేవుడు ఆత్మ నీకు ఏమేమి సంభవించబోతున్నవో ఎంతవరకు ఊహించిన రీతిలో ఎల్లలో అంతవరకు కూడా నువ్వు వెయిట్ చేసి నువ్వు అలాగ సాగుతూ వెళ్ళిపోవాల్సిందే. దేవుడు స్తోత్రం. గట్టిగా కనుక అంతవరకు నీ జీవితంలో నువ్వు మొట్టమొదటిగా గమనించవలసింది ఏమిటో తెలుసా? ఒకటి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మొదటిగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా వాగ్దానాలు పట్టుకోవాలి. అంటే మీకు అర్థమయ్యేలా వాక్యాన్ని నువ్వు గట్టిగా ఖచ్చితంగా నమ్మాలి. వాక్యం రాసింది జరుగుద్దా అంటే నేనేం చెప్తాను?
నేనేం చెప్పగలనండి? నమ్మితే దేవుడు మహిమ చూస్తామన్నట్టుగా నమ్మకం ఉండాలి. అతనితో మూడోదిగా నీ జీవితం నీటి మడుగులు అవుతాయి చేస్తున్నా దేవుడు మారని దేవుడు, నమ్మకమైన దేవుడు, నీలాగా నాలాంటి మళ్ళాంటి దేవుడు కాదు కనుక తప్పక చేస్తాడని నువ్వు ఓర్పుతో ముందుకు కొనసాగాల్సిందే. అంతే. కనుక దేవుడు వెళ్ళారా, ఇది ఆత్మీయ యాత్ర. ఏమండి, విదేశాలు వెళ్ళొచ్చినంత తేలిక కాదు. ప్రపంచ దేశాలు చుట్టూ వచ్చిన ఈజీ కాదు. ఆలోచించండి. రాత్రి ఆయన చిన్న మాట ఒకటి చెప్తూ 18 దేశాలు వెళ్ళొచ్చిందని చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. దాని బిడ్డలు ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో ఎంతైనా సాగిపోవాల్సిందే. ఇది ఆగేది కాదు. ఒకవేళ ఆగితే దానికి బ్రేక్ ఏమిటో నాకు తెలియదు. బ్రేక్ ఎందుకు పడిందో నాకు తెలీదు. చాలా కారణాలు ఉండవచ్చు. కనుక బ్రేకులు ఉన్న బండి ఎక్కితే ఎక్కడ పడతామో తెలియదు. ఆ బ్రేక్ లేని బండి సాతాండు. అంతే అంతే. కనుక మన దేవాది దేవుడు అన్ని విషయంలో నువ్వు చక్కగా సమయ స్ఫూర్తితో వాక్య అనుభవంలో నిన్ను అన్ని విషయంలో ఎత్తిపట్టి నిన్ను నడిపించడానికి చాలా సమర్థుడి పక్షంగా ఉన్నాడు. కనుక ఎండమావులను చూసి నిరాశ చెందవద్దు. ఎంత ప్రయాణించాను, చాలా అలసిపోయి ఉన్నాను, ఫలితం లేదు అని నేను అనుకోవద్దు. పాట నేను మన యూట్యూబ్లో 2-3 సార్లు విన్నాను. అమ్మ, కుమ్మదేవాని చేతిలో సారి వల్ల మంత్రినై ఉన్నాను, తల్లి ఒడిలో పిల్లనై ఉన్నానని ఒక పాట ఉంటుంది. పసిబిడ్డనై ఉన్నానని పాట చాలా బాగా పాడాడు ఆయన. ఎవరో కానీ నేను సరిగ్గా చూడలేదు. చాలా బాగా పాడాడు. అవునండి. ఆ కుమ్మరి చేతిలో మంటినై, తల్లి ఒడిలో పసిబిడ్డనై. అవును, అలాగ నడిపించే దేవుడు మన పట్ల ఉన్నాడు. ఆలోచించండి ప్రియులారా. నిన్ను నమ్మిన దేవుడు ఎప్పుడు సిగ్గుపడినప్పుడు. నిన్ను నడిపిస్తున్న దేవుడు కొంత దూరం నడిపించి ఆపడం. అవునండి. ఇజ్రాయేలును బయటకు తీసిన దేవుడు కనాను చేరేంతవరకు కూడాను ఎక్కడ కూడాను వారి జీవితాల్లో కొన్ని కోరి కష్టాలు వాళ్ళు తెచ్చుకున్నారు, కానీ దేవుడు తీసుకురాలేదు. కొన్ని విషయంలో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా విషయానికి వ్యతిరేకం అయ్యారు, కానీ దేవుడు మాత్రం చేయలేదు అలాగా. కనుక ఈ యాత్ర లేదా ఈ ప్రయాణం దేవుడిని ఇష్టకరంగా సాగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎండమావులు లాంటి అనుభవాలు నీ జీవితంలో వస్తాయి. ఎండమావులు నేను తరుగుతూ ఉంటాయి. ఎండమావులు అని చెప్పి నువ్వు ఎంతో ఆశతో పరిగెత్తుతూ ఉంటావు. ఏమి లాభం లేదని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఒకరోజు ఉన్నది నీతి మడుగులు అన్నటువంటి గొప్ప కృప నీ కొరకు ఆయన ఏ రీతిగా నీకు ఇవ్వడానికి సిద్ధపరుచున్నాడు. భారభద్రమైంది నీకు ఇవ్వటానికి సంసిద్ధం చేశాడు. అందుకే నీ ఆత్మీయ జీవితాన్ని చాలా వదిలిపరుచుకో. ఓపికొచ్చు, నిరీక్షణ వచ్చు, వాక్యాన్ని పట్టుకో. నీరు లేని బావులు వెతికినట్లుగా వెతకవద్దు. అయ్యో కోనహు కుమారులు అని వేదలు పడ్డాడు పేర్చుగారు. అలా ఉండవద్దు. అనేక మంది పిల్లలు తప్పిపోయిన మార్గంలో తప్పిపోయిన రాయబడి ఉంది. బాధపడవద్దు. వర్షింపని మేఘములను లాంటి ఉండవద్దు.
నీ కొరకే దేవుడు అంత ప్రాణ త్యాగం చేసి నా కొరకు చేస్తే ఆయననే నిర్లక్ష్య పెట్టావా? ఆలోచించండి. క్షణికంగా జీవితము ఎండమావులు లాంటిదే, ఏమి లేదు. గొప్ప పొలం కోసుకోవడానికి కాదు. అలాగా ఉండదు. ఈ జీవిత అనుభవమే చాలా శ్రేష్టమైనది. అందుకే యోగు గారు అంటాడు, నా అడుగు నేతిలో పడింది అంటాడు. ఎండమావులు వెంటాడి వెంటాడి నాయన లేస్ట్కి వచ్చి త్రిగులేనని ఒక మాట చెప్పేశాడు. ఒకరోజు అదే అనుభవాన్ని నువ్వు పొందబోతున్నావు. ఇలాంటి అనుభవానికి దేవుడు నేను తీసుకురాబోతున్నాడు. అదే నీటి మడుగులో అలాంటి పరిస్థితులకు నువ్వు వస్తావా? ఓపికచ్చు, సాగిపో. అంతే. నీ కోసం వేచి ఉన్న దేవుని చూడు ఒక్కసారి. నీ కోసం ప్రాణ త్యాగం చేసిన దేవుని చూడు ఆ కల్వరిలో. నీ కోసం ఆయన అన్ని విషయంలో త్యజించి సమస్తాన్ని విడిచిపెట్టుకోకూడని భాగ్యం కూడా విడిచిపెట్ట నీ కోసం వచ్చిన దేవాది దేవుని ఒకసారి గమనించు. పరలోక పదార్థంలో ఉన్నత మహిమ కొరకు నీకు సిద్ధపడిస్తే దాన్ని కాదంటావా? ఆలోచించండి. మన జాకబ్ గారు లైవ్లో చిన్న వాక్యం చెప్పండి అమ్మా అని అడిగారు. అనేక సార్లు చెప్పాను, మొన్న కూడా మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరూ దాదాపుగా అందరూ పాల్గొన్నారు. ఒక చిన్న అనుభవం దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం అదే పాయింట్ మీద మాట్లాడుతూ ఒక అనుభవాన్ని చెప్పినాను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు పరలోక రాజ్యం తీసుకువెళ్ళాడు. ఆ ఉన్నతమైన పరలోక రాజ్యం అంతా కూడా నువ్వు తిప్పి తిరిగి నువ్వు ఇక్కడ రావాలంటే ఇదిగో నేను పలానా ఇస్తున్నాను, ఇది తీసుకుని రావాలని చెప్పాడు. కానీ అలా లేదమ్మా, మీరు అలాగే ఉండవద్దు అని చెప్పన్నాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని యొద్దకు వచ్చి ఉన్నావో అదే ఉద్దేశం నీ పట్ల దేవుని నెరవేర్చాలని సిద్ధమయ్యాను. కనుక ఎండమావు లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నా నీవు, మనం ఎవరైనా సరే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్స్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీతి పరుగులు ఉంటాయి. ఉన్నతమైన దీవెనను పొందబోతున్నావు. ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు చూడబోతున్నావు. ఒకళ్ళు మొదట నీ స్థితి తక్కువగా ఉండవచ్చు, కొద్దిగా ఉండవచ్చు, లేదు స్థితిగా ఉండవచ్చు, శూన్యంగా ఉండవచ్చు, సమస్తం కోల్పోయిన స్థితిలో ఉండవచ్చు. అంత నేను నాది అని అనుకున్న నీవు ఈ జీవితం అంతా కూడా నువ్వు చాలా దుఃఖమయంగా విషాదకరంగా మారిపోవచ్చేమో. కానీ దేవుడు చెబుతున్నాడు, ఎండమావులుగా వచ్చును, ఈ రోజు నీతి విడుదల చేయబోతున్నాను అన్నాడు. దేవుడు స్తోత్రం. అందుకే నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. నీకోసం నలిగి వెలిగి వేలాడ పడుతున్న తండ్రి అయిన దేవుడి కలువరిలో వేలాడుతున్నప్పుడు అంటే దేవుడిది దేవాది దేవుడే చూడు. నీ కొరకు నా కొరకు దీనముగా చూస్తున్నాడు కలువరిలో. ముఖమంతా రక్తమయమైపోయింది, చెమటతో రక్తమయమై చెమట అదంతా కూడా కలిసిపోయి ఆ ముఖమంతా కూడాను వికారం అయ్యింది. ఉమ్మి వేస్తే ఆ ఉమ్మి రక్తము చెమట కలిసిపోయి ముఖమంతా వికారం అయిపోయింది. అలాంటి స్థితిలో కూడా దేవుడు నిన్ను దీనముగా చూస్తున్నాడు. నిన్ను దీనముగా చూస్తున్నాడు. దీన స్థితిలో నువ్వు ఆయన కనుగొనాలని. ఎండమాలను చూసుకుని వెళ్తున్నావా? ఎండమావులనే జీవితం ఇదే శాస్త్రం అనుకుంటున్నావా? ఎండమావులే ఇది నాకు సరిపోయింది నా జీవితానికి అనుకుంటున్నావా?
దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏమవుతాయి అంట చెప్పాలి అందరూ, చెప్పండి అందరూ. నీతి మడుగులు అవుతాయి. నోరు లేవా? నీతి మడుగులు కాబోతున్నాయి అనగా ఉన్నతమైన స్థితి ఒక ఊహించని రీతిలో వెళ్ళిపోతావు. అనేక మంది నిన్ను చూసిన వారు అసలు చస్తారు కూడా. ఆలోచించండి. కింది భాగం ఏముంది? ఇంకోటి ఏంటంటే మేము భూమిలో నీటి బొగ్గ, ఫౌంటైన్స్, ఊరిటి బొగ్గ. దేవుని బిడ్డలాగా ఆలోచించండి. ఇది ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది, ఊట ఊరుతూనే ఉంటుంది, ఊట వస్తూనే ఉంటుంది. ఆగిపోయే స్వభావం లేదు. ఆలోచన ఒకేసారి బాగా వస్తే ఒకనొక రోజున అది ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ నెమ్మదిగా నీరు అలా ఉప్పుతూ ఉంటే అది శాశ్వతం. అది శాశ్వతం. అలాగే నీ అభివృద్ధి, నీకున్న దీవెన, నీకున్న ఆత్మీయస్థితుల అభివృద్ధి, నీకున్నటువంటి అన్ని విషయంలో వేరుపాటు విశ్వాసం జీవితంలో లోకైన అనుభవాలు నీ జీవితంలో దేవుడు ఇలాగా నెమ్మదిగా క్రమగా ఇలాగ నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి సిద్ధమవుతున్న ఫౌంటైన్స్. ఇలాంటి అనుభవంలోకి నువ్వు వస్తావా? ఈ రెండు అనుభవాలకు నువ్వు రావాలంటే మొట్టమొదటి చెప్పాను కదా, విశ్వాసం అన్నారు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సువర్ణ సంఘం అంటేనే చాలా శ్రమతో కూడిన సంఘం. దేవుని బిడ్డలారా, చేదు విషమైన ములింగడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంఘం. పరిస్థితులు తారుమానైనా సరే దేవుని వైపు చూస్తున్న సంఘం. పైగా దరిద్రత కలిగిన సంఘం. పవర్టీ ఎక్కువ, స్పిరిచువల్ పవర్టీ ఎక్కువ. అవును, అయినా సరే మేము ధనవంతులమే అన్నాం. ఆ సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరి మట్టుకు వాళ్ళు ఐఎమ్ రిచ్ అనుకున్నారు. మేము ధనవంతులమే. కనుక దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఫౌంటైన్ క్రమేపీ చక్కగా ఉబుకుతూనే ఉంటుంది. నువ్వు వెళ్ళి దాన్ని క్లోజ్ చేయాలనుకున్నా అది చీల్చుకుని బయటకు వస్తావు. ఏమండి, కాస్త 2 బస్తాలు సిమెంట్ తీసుకెళ్ళి దానికి అడ్డు వేద్దాం అనుకున్నా వరదలు వచ్చినప్పుడు సిమెంట్లు అడ్డు వేస్తా ఉంటారు కదా. అలానే దానికి ఏదైనా సిమెంట్ ఏదో కూడా తీసుకుపోయి అడ్డు వేద్దాం అనుకున్నా అది దేవుడు ఉపయోగింపచేసేటువంటి ఏమిటంటది? ఊట. అదే యెరూషలేము తూర్పు గుమ్మములో అడుగు నుండి ఊట బయలుదేరిందంట. అది ఎవరైనా ఆపారండి? చెప్పండి, ఆపారా? ఏమైంది? అది చెప్పాలి. మొదట ఎలాగొచ్చింది? ప్రవహించింది. తెలిసిన వాళ్ళు చెప్పండి. మొదట ఎలాగొచ్చింది? ఒకేసారి ప్రవహించిందా? ఎలా వచ్చింది? నెమ్మదిగా వచ్చింది. అలాగా చీలమండలం కాదు, గడపలో నుండి ఎలా వచ్చింది? అలాగా వచ్చింది. అది 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 క్రమేపీ ఏమైంది? ఒకేసారి వస్తే ఆగిపోతుంది. ఒకేసారి ఆత్మ అభివృద్ధి వెళ్తే బాధపడతావు, పడిపోతావు, చస్తావు. దేవుడు ఇచ్చే ఏదైనా సరే ఒకేసారి నేను అవయస్వాలు తీసుకెళ్ళడం అంతే. క్రమేపీ క్రమము దేవుడు కోరుకున్నాడు. అవునండి. ఉదాహరణకు ఒక ఎంప్లాయీ ఉన్నారు అనుకోండి. ఏమండి, ఉదాహరణకే చెప్తున్నాను. ఉదాహరణకు అతను వాచ్మెన్ అనుకోండి. వాచ్మెన్ దగ్గర నుంచి మొదలు పెట్టారు. క్రమేపీ ఉన్నతమైనటువంటి కేటర్లోకి వెళ్ళారు. ఎప్పుడైనా సరే అట్టడుగు నుండి పైకి రాకుండా దేవుడు కోరుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై పరిస్థితి తెలుసు మనకు. మొర్దెకై పరిస్థితి మనకు తెలుసు. మా కథలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు 13 సంవత్సరాలు చేసేప్పుడు. 13
13 సంవత్సరాలు కథకథాలు లెక్క పెట్టుకుంటూ అన్నాడు. 13 సంవత్సరాల తర్వాత జీవితమే మారిపోయింది. అతను అనుకున్న రీతిలో, ఊహించని రీతిలో, పొదలో ఉన్న వారి కటాక్షము యేసేపు తల మీదకు వచ్చను అనే ప్రవచనం నెరవేరింది. ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండము 33:16. చదవండి. 16 చదవాలి త్వరగా. పొదలో నుండిన వారి కటాక్షము యేసేపు తల మీదకి వచ్చును. అంతే. చూసారండి, ఈ విధంగా అతను ఊహించలేదు. అలాగే నీ జీవితంలో కూడాను అమ్మ ఏడాదిలో ఏం పుట్టిస్తానన్నాడు? అమ్మా మడుగులు. అలాగే చేస్తాడు జీవితం. మొదట ఒకవేళ చాలా తక్కువగా ఉండవచ్చు, కఠినముగా ఉండవచ్చు, కానీ తుదకు అది ఉన్నతమైనటువంటి, అది ఎలాగ క్రమేపీ ఊట పెరిగిందో, ఎరుషలేము ఆ గడప తూర్పు గుమ్మమును అడుగునుంటూ అలాగ ఊట బయలుదేరి ఎంత వేయిందంటే మహానది అయిపోయింది. ఆ మహానది కలిసి మృత సముద్రంలో కలిసింది. ఇది ఎప్పుడైతే దానిలో కలిసిందో దానిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బ్రతికినాయి. దేవుని స్తోత్రం. మృత సముద్రము, దాన్ని మరొక పేరు ఉప్పు సముద్రం అంటారు. ఉప్పు శాతం ఎక్కువ, దానిలో ఏది బతకదు, చేపలు బ్రతకవు, ఏది బతకదు. అయితే ఈ నది బాగా ఊహించిన రీతిలో పెరిగిపోయి ఊట మహానది అయిపోయింది. దానిలోకి వచ్చేసింది. కలిసిన తర్వాత ఏమైపోయిందంటమ్మా? బ్రతికినాయండి. ఎంత గొప్ప సంగతి. ఈ రోజు నీవు నేను ఆ మహానది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపలో మనందరూ బ్రతుకుతున్నాం. కనుక ఈ మధ్యాహ్న కాలంలో ఆలోచన చేసుకో. క్షణికమైన ఈ జీవితం వైపు చూడవద్దు. బాధలు ఉన్నాయండి, లేదా నేనెలా అంటాను? ఏమండి, సింగిల్ దానికి నాకే ఉంటే కుటుంబాల్లో ఉన్న మీకు లేకుండా ఎందుకు ఉంటాయండి? ఆలోచన చేయండి. అందుకుంటాయండి. భర్త నుండి భార్యకు, భార్య నుండి భర్తకు, వీళ్ళిద్దరు నుండి బట్టేమో పిల్లలకు, పిల్లల నుంచి వాళ్ళకి, ఈ విధంగా రకరకాలు బయట వారి ద్వారా ఇంకా రకరకములు, ఒకటా రెండా ఎన్నో ఉండవచ్చు. అయినా పర్వాలేదు. ఎడారి జీవితం కావచ్చు, అరణ్య జీవితం కావచ్చు. దేవాది దేవుడు చెప్తున్నాడు, ఈరోజు బాధపడుతున్నావా? నీటి బొగ్గలు ఓడతాయి కోరుని అన్నట్టుగా ఈ యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీసుకురాబోతున్నాడు. 750 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త మాట్లాడిన ప్రవచనాలు ఇప్పుడు ఇశ్రాయేలు ద్వారా నెరవేర్చే దేవుడు ఇప్పుడు నెరవేర్చుతున్నారు. ఆలోచించండి. ఈరోజు నీకు మాత్రం ఆ వాగ్దానం సరిపడటం లేదా? ఇది నీకు కూడా అవసరం. ఇది నీకు నాకు మనందరూ తగినట్లుగా దేవత దేవుడు యెషయా ప్రవక్తలను రాసి కనుక చెబుతున్నాను. ఎండమావుల్లాగా ఉన్నాయి, భయపడవద్దు. ఎండమావు లాంటి జీవితాన్ని చూసి దిగులు పడవద్దు, కళ్ళ చెందవద్దు. ఒక దినం ఉన్నది. ఆలోచించండి, ఆలోచించండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ జీవితం ఎప్పుడు ఎండిపోయినట్టే ఉంటే దేవుడికి ఇష్టం లేదు. చెడిపోయినా, పాడైనా, పతనమైనా, నష్టపడినా, దాగాపడినా, భంగపడినా, అనేక రీతుల్లో
దేవుని కృపను కోల్పోయినా ఉన్నటువంటి జీవితాన్ని అదే చిరిగా ఉంచాడు అనే సంగతి గ్రహించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దినము రాబోతున్నది, ఒక దినము రాబోతున్నది. కనుక ప్రభు వాగ్దానాలు నమ్మకమైనవి, నమ్మకమైనవి. గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. కనుక దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప ఉచితమైన ప్రేమను చూపించే గొప్ప ద్వారం తెరిచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీ పట్ల ఒక నూతన కార్యము ఇప్పుడు వరకు ఎండమూలుగా ఉంది, ఒక గొప్ప కార్యం చేయబోతున్నా. అంతే. ఆలోచించింది తీరా. కనుక చివరి దినాలు విశ్వాసంలో ముందుకు సాగు. విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ ఎవరిలో నేను ఉన్నదేమో చూసుకోమని చెప్పి సంఘానికి పోలిగా చెప్పి, విశ్వాసములో చెందిన వారై ఎన్నే ఎంపీ అనేవారు ఓర్వ భక్తుల గతులు ఉండిపోయారంట. అలాగే ఉండవద్దు, ఉండవద్దు. కనుక విశ్వాసం చాలా బలమైనది. దేవుని కార్యములు ఎప్పుడో ఒక రోజు చేస్తాడు అని నమ్మేటువంటిది విశ్వాసం. దేవుడు ఖచ్చితంగా నన్ను ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు అని నమ్మకమైన విశ్వాసం. దేవుడు అన్ని విషయంలో నాకు ఇవ్వవలసినవన్నీ కూడా ఒక్కొక్కటి 1 by 1 నాకు ఇస్తాడు అని నమ్మకమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని జాగ్రత్త. అంతే. ఓపు భయించు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది దగ్గర వింటూ ఉంటాను, దెబ్బ మీద దెబ్బ అండి, దెబ్బ మీద దెబ్బ అంటే అని అంటారు. రావచ్చు, వస్తాయండి. అయినా సరే ఎవరు మాట్లాడుతున్నారు? కనుక ఆలోచించాను, ఏ పరిస్థితులు ఉన్నా దేవుడికి సమస్తం సాధ్యమే. నిన్ను ఓడిపోనిస్తే దేవుడికి అవమానం. వింటున్నారా? ఏమండి వింటున్నారా? నువ్వు ఓడిపోయిన జీవితంలో ఉంటే ఎవరికి అవమానం? నీకు కాదు. నువ్వు బాగానే ఉండవు, ఓడిపోయినట్టు అనుకోకపోయినా నువ్వు బాగానే ఉండవచ్చు, కానీ దేవుడికి అవమానం. అవును. అందుకని నేను ఓడిపోయినప్పుడు ఓడిపోని మేక అన్నాడు. ఓడిపోయే స్థితికి తీసుకొచ్చింది కానీ సాతాను. అయితే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత అని దాన్ని నిలిచాను. ఓనే శత్రువా ఇంకెంత బడును పైకి లేస్తా అనగలి సత్తా జీవితం అందించే వాళ్ళకి. ఓడిపోయిన వారు మాట్లాడలేదు. ఓడిపోయే స్టేజ్కి వచ్చిన సరే అని నిలబెట్టింది. ఇజ్రాయెల్తోనే అన్నాడు, కట్టువాడు నేనే, పెళ్ళగిలించేవాడు నేనే, పడద్రోయివాడు నేనే, నాటువాడు నేనే. కనుక నేను నిలబెట్టడానికి, కట్టడానికి సంసిద్ధమైన దేవుడు ఒక నీటి మడుగు లాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములతో నేను నిలబెట్టే దినం రానే వచ్చేస్తుంది. అంతవరకు నువ్వు దేవుడు, అంతవరకు నువ్వు ముందుకు సాగిపో. మీరందరూ యూట్యూబ్లో అన్ని కూడా స్క్రోల్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిలేండి, పిచ్చిగాళ్ళు ఒకరు ఉంటారు, పిచ్చిగాళ్ళు ఒకరు ఉంటారు. ఎట్లా మరి మనవరాలు ఎంత పిచ్చి అంటే ఆ ఫోన్ పిచ్చి ఎంతైనా ఉంది. బజార్కి పోయేటప్పుడు ఫోన్ చూసుకుంటానే పోదు, ఎక్కడ ఈ పిల్ల గోరలో పడుద్దో అనుకుంటా. ఆ బజార్ నుండి వచ్చేటప్పుడు కూడా ఫోన్ అసలు మా ఫోన్ ఇంకా బాగా స్టడీ చేశాను. అసలు పిల్ల ఏంటి ఏదైనా నడిపిస్తే, ఏదైనా తగిలి పెడితే, తెలియకుండా ఎవరైనా ఎదురు వచ్చి గబలు తగిలి పడిపోతే
ఏంటి అసలు అని అనిపించి మన పాలు పట్టుకుంటుంటే అన్నాను, ఏందమ్మాయి ఏందా ఫోను తలెత్తమ్మాయి ఏందా పిచ్చేంది అని అన్నా. అందుకని ఇందాకేం జరిగిందో తెలుసా అండి, బయట నేను ఉన్నాను కదా, అక్కడ నుండి ఏమో తలది ఇది చిట్ట అంటానే ఉంది. నా దగ్గర నేను ఆపేసి మేడం నా దగ్గర దాకా మామూలుగా ఏమి చూడనట్టుగా ఫోన్ ఇట్లా పెట్టేసుకుని మామూలుగా పోయింది. ఓహో అట్లా నాకు ఆలోచించండి. అందరూ స్క్రోల్ చేస్తూనే ఉంటారు, ఒకటి చూసేమంటారు. లోతు భార్య బొమ్మ వేసి అసలు నేను ఎందుకు వెనక తిరిగి చూశానో మీకు తెలుసా అని అంటది. అసలు నేను ఎందుకు వెనక తిరిగి చూశానో మీకు తెలుసా, తెలియకపోతే ఇది వినండి ఓపెన్ చేసి అన్నట్టే అన్నట్టే. ఆలోచించండి ప్రియులారా. ఆ ప్రశ్నకు జవాబు నీకెందుకంటే అసలు వెనక చూడటం ఎందుకు, జవాబు కోసం ఎదురు చూడటం ఎందుకు, పడటం ఎందుకు, తిరిగి లేవటం ఎందుకు? ఏమండి గోర్లో పడింది గొల్లాడు, నువ్వు కాదు. నువ్వు పడాలా మరి ఎందుకు గోర్లో పడే ఇలాంటి ప్రయత్నం ఎందుకంటే మనకు ఆలోచించండి. దేవుడు నీ కొరకు ఏమేమో సమస్తము నీకు లోపరిచి సిద్ధపరిచి నీకు ఇవ్వటానికి సంసిద్ధమై నీటి మడుగు లాంటి అనుకూలతను తీసుకురావడానికి అన్నబాబులు తీసుకొస్తే, ఊరిని నీటి బుక్క లాంటి అనుభవానికి నేను రావడానికి ఎలాంటి జీవితాన్ని నీకు దేవుడు తీసుకుని వస్తే నీ వీళ్ళకి పోతున్నారేమో. కనుక మొట్టమొదటి విశ్వాసాన్ని కాపాడుకో, వాక్యాన్ని పట్టుకో, వాగ్దానం స్వతంత్రించుకో, ఓర్పు వహించు, లెస్ట్గా నిరీక్షణించు. అంతే. ఇన్నిటి వల్ల నువ్వు ఏదైనా సాధించగలవు. అలాగున్నావా లేదో ప్రశ్నించుకో, అలాగున్నావా లేదో ప్రశ్నించుకో. తెలుగు బిడ్డలా నచ్చిబడుతున్నాడు. ప్రభు అక్కడ బహు సమీపంగా ఉంది. ప్రభు అక్కడ బహు సమీపంగా ఉంది. ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఏమండి, ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఊరుకునే ఆ బెరడు ఇలాగ అనండి, ఏం కనిపిస్తుంది చెప్పండి? అర్థం కాలేదా? ఇంకోసారి చెప్తాను. ఎండిన ఒక చెట్టు దగ్గరికి వెళ్ళందబ్బా, మనకు ఇప్పుడు కనిపించడానికి ఎలా ఉంది? ఎండింది. ఇలా పోయి ఇలాగను అక్కడ పోయి ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. ఈ జనాలకి ప్రజలకు చూసే వాళ్ళందరికీ ఎండిపోయినట్టు కనిపించవచ్చు, కానీ లోపల దేవుడు జీవం ఉన్నది. దేవుని స్తోత్రం. ఊబెత్తులు లేవనప్పదానికి నువ్వు మూడువు కాదు, ఎండిపోయిన చెట్టువు కాదు. అంతే. కనుక చివరి నాలు అనుభవంలోకి తెచ్చుకో వాక్యాన్ని, అనుభవించు వాక్యాన్ని. రాత్రి చెప్పిన దైవజనుడు 53 సార్లు చదివేయంత బైబిల్. విన్నారా? ఎవరు విన్నారు? ఎన్నిసార్లు చదివాడంట? 53 సార్లు చదివాడంట. ఏమండి, బాగానే ఉంది అనుభవాలు. అలాగే దేవుని బిడ్డలారా, చివరి నాళ్ళు వాక్యాన్ని చదివి అనుభవించు. ఇక్కడ 2 విషయాలు గమనించండి. త్వరగా ముగిస్తాం. నెహెమ్యాలు కొంచెం 2-3 లక్షణాలు చెప్పి అది కూడా ముగించాను, ఎందుకంటే 12:30 అయింది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదవాలి ఒక ఎత్తు, ధ్యానించి అనుభవించాలి. ఈ 2 చెప్పేసి త్వరగా ముగిస్తాం. ధ్యానించు, అనుభవించడం లేదు. వాళ్ళు ఒకసారి గ్రహించాలి. పై వాళ్ళు కూడా వాక్యాన్ని ధ్యానించు, అనుభవించు. ధ్యానించడం ఏంటి? వాక్యమే రాయబడింది, మెడిటేషన్. అంటే నువ్వు 2 వచనాలు చదువు, 10 వచనాలు చదువు, అధ్యాయం చదువు, ఎంత చదువు. దానిలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ 2-3 వెతికి పట్టుకున్న తర్వాత దాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండవు. ధ్యానించడం వలన నువ్వు గ్రహించే విషయాలు 2-3 వినండి త్వరగా. నేనే తీసుకుంటాను.
చిన్న పాట పాడు. మూడువారిన జీవితాలలో చిగురింపజేయగలవు నీవు. మూడువారిన జీవితాలలో చిగురింపజేయగలవు నీవు. అవును అవును ఆమేన్. కనుక ధ్యానించట వేరు, అనుభవించట వేరు. ఈ రెండింటికి కొంచెం 2-3 విషయాలు చెప్పి ముగిస్తున్నా. ధ్యానించటం వలన వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి, వచ్చే లాభం ఏంటి, లేదా మేలేమిటి? నువ్వు చదివి కూరుకుంటే కుదరదు. చదివేసలే ఈ రోజు ఇన్న చేతులు తృప్తి పడుతున్నావు. బైబిల్ అంతా పూర్తి చేసిన తృప్తి పడుతున్నావు. బైబిల్ దాదాపు పూర్తి కాబోతుందని తృప్తి పడుతున్నావు. సంవత్సరానికి 2-3 సార్లు ముగించాలని చెప్పి తృప్తి పడుతున్నావు. కానీ ధ్యానించడం వల్ల వచ్చేది మేలేంటో తెలుసా అండి? దానుల్లో దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆయన గుణలక్షణంలో ఆస్వాదించబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, దేవుని యొక్క చిత్తానుసారంగా అనేక మర్మములు అలాగా గని తొక్కుతుంటే ఎలా వస్తుందో ఆ బంగారం కానీ ఏదైనా కానీ అలాగా ఉన్నతమైన శ్రేష్టకరమైన మర్మములు నువ్వు గ్రహించడానికి అవకాశం ఉంది. ఇది దేని ద్వారా సాధ్యం అంటే కేవలం ధ్యానించడం ద్వారా. దేని ద్వారా చెప్పండి? పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేసే విషయాలు ఏమిటంటే నువ్వు ధ్యానించడం వల్ల చదివి సరిపెట్టుకోవద్దు. ఈరోజు 10 అధ్యాయాలు చదివానండి, మంచిది. ఈరోజు బైబిల్ పూర్తి చేస్తానండి, మంచిది. ఈ సంవత్సరం 2-3 సార్లు పూర్తి చేస్తానండి, మంచిది. కానీ 1-2 పాయింట్స్ అయినా సరే నువ్వు పట్టుకోగలిగితే, దాన్ని ధ్యానించగలిగితే, దానిలో లోతైనటువంటి మర్మములు, లోతైనటువంటి సత్యములు నీకు దేవుడు తెలియచేస్తున్నాడండి. తన భక్తులకు యెహోవా మర్మంలో తెలియచేయను అని కీర్తనకారుడు 25లో అంటారు. ఆలోచించండి ప్రియులారా. కనుక మర్మములు నువ్వు గ్రహించడానికి ఇంకా కూడా నువ్వు వాక్యంలో లోతుకు వెళ్ళాలనేటువంటి ఒక రకమైనటువంటి నీలో అది తెలియకుండానే ఒక లోతైనటువంటి ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఇకపోతే అనుభవించటం ఇది ఎలా? ఈరోజు నా దేవుడు నా బాధలో ఈ వాక్యం చదవటం వలన నాకు నెమ్మది కలుగు చేశాడు. నేనున్న పరిస్థితిని బట్టి దేవుని ఆత్మ నాతో ముఖాముఖిగా మాట్లాడింది, నన్ను రీతిగా నిలబెట్టింది వాక్యము. ఈ రోజు నా జీవితంలో ఎన్నెన్నో పరిస్థితుల్లో నిరాశల మధ్య ఉన్నప్పుడు నా జీవితంలో దేవుడు ఒక చక్కని ఉన్నతమైనటువంటి ఒక నిరీక్షణ అనుభవానికి నన్ను తీసుకుని వచ్చాడు. అనుభవంలో అని అనుభవించేలాగా చేస్తాడు దేవుడు. ఈ 2 అనుభవాలు నీ జీవితంలో అవసరం. అంతే. అప్పుడు నీటి మడుగులు అవుతాయి. దేవుని బిడ్డలారా, నీటి బుగ్గలుగా నువ్వు చేయగలరు జీవితాన్ని. ఎలాగైనా చేయగలరు. అంతే. ఆలోచించండి ప్రియులారా. మీకులాగా నేను సంవత్సరం 2 సార్లు బైబిల్ పూర్తి చేయలేను, నిజం ఒప్పుకుంటున్నా. అందుకని చెప్పి దొంగనై నేను కూడా బైబిల్ పూర్తి చేసి నేను చెప్పుకునే అవసరం నాకు లేదు కూడా. నాకు అంత అవసరం లేదు. బైబిల్ నా చేతిలో ఉంది, నేనే తీసుకుంటా. మీరు చెప్పేది ఓకే, 2 మంది నాకు అనుకో 22 ఎగ్స్ట్రా తీసుకొచ్చాను అనుకో, 2 బైబిల్స్ నేనే పెట్టుకుంటా. అది నా చేతిలో పని. అంత అవసరం లేదు నాకు.
కానీ నేను ఒక 4 వచనం చదివినా కూడాను దేవుని ఆత్మ దానిలో కొన్ని విషయంలో నాకు తెలియజేస్తూ ఉంటాడు కనుక నేను దాన్ని పాయింట్స్ చూసుకుంటూ ఉంటాను. అందుకని నాకు లేట్ అవుతా ఉంటుంది. అందుకు నాకు లేట్ అవుతుంది. ఆలోచించండి. దాదాపుగా అయిపోయినట్టే నాది. ఆదికాండం ఒక మొదలు పెడదాము అనుకుంటున్నాను. అయితే ఈ సంవత్సరం అయింది కాదు. మళ్ళీ అట్లా నేను మిమ్మల్ని మీకు చెప్పి మోసం చేసుకోలేను. ఇది పోయిన సంవత్సరంలో నేను కంటిన్యూ చేసుకున్నాను. వినండి, ఇది పోయిన సంవత్సరంలో నేను కంటిన్యూ చేసుకున్నాను. కానీ నేను ఈ సంవత్సరం ముగించింది మాత్రం కానే కాదు. ఆలోచించండి. అలాగా మనం కొన్ని విషయములను దేవుని యొక్క ఆత్మతోటి గ్రహించేవారిగా ఉండాలి. కానీ అనుభవంలోకి తెచ్చుకునేవారిగా ఉండాలి. కానీ మర్మములు గ్రహించేవారిగా ఉండాలి. కానీ లోతైనటువంటి సత్యాన్ని గ్రహించేవారిగా ఉండాలి. కానీ దైవత్వమును పొడిగి పుచ్చుకునేవారిగా ఉండాలి. కానీ దేవునితో చక్కగా అనేక అనుభవాలు పొందేలాగా ఉండాలి. కానీ దేవునితో నడుచుగా సహవాసం పెంచుకునేలాగా ఉండాలి. కానీ ఈ చదివేము అనే సంగతి చదవాలనే కాదన్న మళ్ళీ అందులో సపోర్ట్స్ కావద్దు. అలా ఉండవద్దు. ఇలాంటి అనుభవంలోకి మీ అందరూ రావాలని కోరుకుంటున్నా. కనుక దేవుడు బిడ్డలారా, ఇలాంటి అనుభవంలోకి నువ్వు కనుక వస్తే నీ జీవితం అలాగా ఎత్తబడుతుంది. ఏమవుతుంది చెప్పండి? ఎత్తబడుతుంది. ఇలాంటి అనుభవంలోకి వస్తారా? అవును. బైబిల్ ఎంతమంది పూర్తి చేస్తారు? 8 నెలలకు వచ్చండి. లాస్ట్లో అడుగుతాను ఒక మాట. సరే, అది అట్లా ఉంచండి. కనుక ఈ వాక్యం ఇప్పటి వరకు అనేక అనుభవాలతో నీ జీవితం నీటి మడులుగా చేస్తానన్న వాగ్దానాన్ని సమర్థించుకో. రెండవది, ఊరేటి నీటి బుగ్గలుగా చేస్తానన్న వాగ్దానాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఇది ఇప్పుడు మాట కాదు. 2000 సంవత్సరం ముందుగానే దేవాలయ దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ వాగ్దానం నీ కొరకు ఉంచాడు. నీవే స్థితిలో ఉంటావు గుర్తెరిగి, రాబోకుండా నువ్వు ఎలాగోగా ఉండబోతున్నావో గుర్తెరిగి, నువ్వు ఏ స్థితిలో ఉంచాలో దేవుడు తెలుసు. కనుక ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుగానే రాసి ఉంచాడు. దేవుని స్తోత్రం. కనుక ఇవన్నీ మీరు వాగ్దానం పొందుకుందరు కాక. ఆమేన్. మంచిది. నెహెమ్యా విషయం ఒక మాట చెప్పేసి నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తున్నా. దేవుని బిడ్డలారా, గత 2 వారాల క్రితము నెహెమ్యాని గురించి మనం మాట్లాడుతున్నాం. నెహెమ్యా ఎలాంటి వాడు అని చెప్పుకున్నాము? అదే గిన్నెని అందించేవాడు. రెండవది నాకు వేసుకోవడం. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ఆశీర్వాద రాజు కాలంలో కూడా అపొస్తలులు ఉన్నారు. వినండి, ఉన్నారు. అసలు ఎస్టేట్ చదవచ్చింది అపొస్తలులండి బాబు. ఆలోచించాలి. ఆ తర్వాత బబులోను దేశంలో నెబ్కద్నెజరు దగ్గర అధీనంలో ఉన్న వారు కూడా అపొస్తలులండి. ఆలోచించండి. రాజైన హిజ్కియా దేవుని మాట వీరినందుకు దేవుని యొక్క చిత్తాన్ని అతను చేయలేనందుకు దేవుడు చెప్పేస్తాడు, ఎందుకు వచ్చే సంతానము ఎలా ఉంటారు? అదేనేమో బహుశక్తి, అదేనేమో ఈ సంతానం. ఆలోచించండి. శరీరరీత్యా, లోకరీత్యా దేవుని చిత్తానుసారంగా ఉంటే ఉన్నారునే కాదన్న కానీ అసలు నపుంసకులు అంటే అర్థం ఇహలోక సంబంధమైన శరీర కార్యములన్నీ కూడా చంపబడిన వాడిని నపుంసకులు అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. లోకంలో బ్రతికి ఉండి దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క ఆత్మ కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని యొక్క సేవ కొరకు, సాక్ష్యం నిలుపుకోవడానికి కొరకు వారి ఆత్మీయ జీవితాల్లో శారీరక సంబంధించిన సమస్తములను చంపి వేయబడిన వారందరూ కూడా తప్పుసుకోలే. దేవుని స్తోత్రం. చెప్పండి. వారిలో వీరందరం ಹೇಗೆ ఏమండి? సాధు సింధు గారు తన సేవ జీవిత అనుభవంలో దేవుడు బిడ్డలారా 16 సంవత్సరం వయసులో వచ్చేసారు కదా బయటికి. తండ్రి ఎలాగైనా సరే మళ్ళీ వెనక్కి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాడు అనుకోండి. ఒకటి
పిలిచాడు. దేవుని బిడ్డారా, ఓ చక్కని అమ్మాయిని అలంకరించి అతను ఎదురు పంపించాడు. కన్ను కూడా ఇట్లా ఎదురు చూడలేదంట. చెప్పాలి మీరంతా, ఏం చూడలేదు? ఎందుకని? గుడ్డివాడా? మరి ఏంటంటారు? ఆయన రక్త మాంసంలో పుట్టాడా లేదా? మరేంటంటారు? కారణం ఏమిటి? అందరూ ఇక్కడ చూసేవాళ్ళే. అసలు కారణం ఏమిటి? దేవుని కోసము శారీరక సంబంధమైనటువంటి సమస్తాన్ని కూడాను వాక్యము చేత చంపివేయబడ్డారు. దేవునికి స్తోత్రం. కలిసి రాష్ట్ర పత్రిక 5:22 ఒక మాట రాయబడి ఉంటుంది. 23 అనుకుంటా, చదవండి. ఇట్టి వాటికి విరోధమైన చదువు. నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. అంతే. ఇచ్చలు దురాశలు మొత్తం యేసు ప్రభువు సిలువలోనే ఇచ్చేసేస్తున్నారు. అలాంటి వారిని అప్పుడు అన్నారు. ఎవరైనా ఏమన్నా చెప్పండి. ఇది లోకదిచ్చే నా పులుసుకోలే, చూడటానికి నా పులుసుకోలే. కానీ దేవుడి యొక్క చిత్తములో, దేవుని యొక్క సేవలో అనేక జీవితములు కూడాను ఇలాగ ముడిపడి ఉన్నాయంటే ఇదేనండి కారణం. అపోస్తలుల్లో వెంబడించే 12 మంది శిష్యుల్లో వెళ్ళి 5 వారు ఉన్నారు, కానీ వారు ఉన్నారు. కనుక ఆలోచించండి. వారిలో 1 of the member నెహెమ్యా. ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎలాంటి వారైనా దేవుని కొరకు అది చేసుకున్నటువంటి శారీరక సంబంధమైన సమస్తం చంపివేయబడిన వారు, వాక్యము చేత శారీరక చంపివేయబడిన వారండి. ఇలాంటి ఆయన ఆలోచించండి. కనుక ఈయన మొదటి స్థానంలోకి వచ్చాడు. నెహెమ్యా చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. నిజమండి. అందుకని ఇతను బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. మొదటిగా అతని యొక్క లక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప ప్రార్థనాపరుడు. ఎలాంటి వాడు అంటే మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది, చదవని అవసరం లేదు. అతను ప్రార్థనా భారం ఏమిటో మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ప్రార్థన ఒక్కొక్క రీతిగా తగ్గించవచ్చు. ఒక్కొక్కరు ప్రార్థన అనుభవం వారి జీవితాల్లో వారికి గుణపరచడానికి, వారిని దిద్దడానికి, వారిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి ఒక కారణమైతే, మరొకటి ఈ ప్రార్థన అనుభవం ఇంకొక కూడాను మంచి ఉన్నతమైనటువంటి దోహదపరచబడి ఉన్నతమైన స్థితిలోకి రావడానికి కూడా సహాయపడుతుంది. అది విజ్ఞాపన, పెటిషన్. కనుక దేవుడు బిడ్డలారా, ప్రార్థన భారం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం అని అర్థం చేసుకోండి. దీనిలో కూడా ఒక విషయం చెప్తున్నాను. ప్రార్థన భారంలో 3 విషయాలు వ్యక్తిగతంగా గమనించండి. మీరెవరైనా సరే మొదటిగా కనీసము 15 నిమిషము దేవుని మహిమించండి. దేవుణ్ణి ఎత్తిపట్టండి. మహిమోన్నతమైన దేవుడు, అత్యున్నత సింహాసనాసీనుడైన దేవాది దేవుణ్ణి ఘనపరచండి. కనీసము 15 నిమిషాలు. నెంబర్ 2, నీ ప్రార్థన అనుభవంలో నీకంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం వచ్చేసే వరకు నీవు తగ్గించుకో. నీ హృదయ స్థితిని అర్థం దేవుని దగ్గర కుమ్మరించు. నీ స్థితి అంతా దేవుడికి అప్పగించు. మొదటి ఈ 2టికి లాస్ట్కి నీకు ఇచ్చినట్లయితే తప్పకుండా నీ ప్రార్థన నెహెమ్యా చేసిన ప్రార్థన ఏ విధంగా సఫలం చేసి అగస్త రాజును కదిలించేసిందా, రాజు అయిన దర్యావేషను కూడా కదిలించేసింది. అయ్యా, మేము ఉప్పు కారం తిన్నవాళ్ళం, నీ ఉప్పు పులుసులు తిన్నవాళ్ళం అయ్యా. ఆ చెడుపట్నం కడుతున్న
వస్తున్నారని వ్యతిరేకంగా పోయి రాజుని దర్యావేశకు చెప్పినా సరే ఆ ప్రార్థన కదిలించి నెహెమ్యాకు ఎవరైనా అడ్డు వస్తే వారి ఇల్లు పెట్టకుండా చేయండి, కుటుంబములకు వస్తాను, నేనే స్వయంగా నా ఖజానాల నుండి డబ్బు ఇస్తున్నాను అని చెప్పాను. దేవుని బిడ్డలారా ఆలోచించాం, ఒక ప్రార్థన ఎంత కదిలించిందో మీరు ఒకసారి ఆలోచించండి. కనుక చెబుతున్నాళ్ళు నీ ప్రార్థన ఈ విధముగా లాస్ట్లో నువ్వు చేసుకో. మొదట నువ్వు ఏడవాలి, మొదట ఏడ్చి దేవుని దగ్గర గగ్గోలు పెట్టే కంటే లాస్ట్లో దేవుని అనుకోమనిచ్చు. మొట్టమొదట దేవాది దేవుని కనపరచు. అత్యున్నతుడు, చాలిన దేవుడు, భూమి ఆకాశం సృజించిన దేవుడు, బహు ఔన్నత్యములుగా దేవుడు, సర్వోన్నతుడు, ఎంతైనా సమయాన్ని కనపరచు. ఈ విధంగా నీ ప్రార్థనలో ఉండాలి. ఆ తర్వాత పితరుల పాపలు కూడా ఒప్పుకోవాలి. ఖచ్చితంగా విగ్రహ దోషములు అన్నాడు దేవుడు. మా పితరుల పాపలు 1000 తరములు వస్తాయి అన్నాడు. ఒప్పుకో, నేనేం చేయట్లేదుగా, నాకెందుకు వచ్చింది శోధన, నేను తప్పు చేయలేదే అని అది నువ్వు ఏడవకు. నీ పితరులు ఏం చేశారు? ఫాదర్స్ ఏం చేశారు? ఒకసారి ఆలోచన చేసుకో. ఒప్పుకో, కక్కివే. ఏమండి ఇప్పుడున్న ఎస్సీలు పర్లేదులేండి, ఎస్సీలు అందవాళ్ళు ఒకవేళ చెల్లిపోయినా అవి ఇవి తంతులు చేయకపోయినా కాస్త దేవుడు అంతేనా తెలిసింది. అంతకుముందు ఎస్సీలుగా ఉన్న వాళ్ళందరూ తంతులు అన్ని జనాంగమే. అదైనా ఒప్పుకోవా? ఒప్పుకోవాలి. పచ్చబట్టుకొని ఒప్పుకోటాదు. కనుక ఆలోచన చేసుకో. తెలియదులేండి, తెలియపేసుకున్నా, తెలియజేసేవాళ్ళు శ్రమించబడతాం. కనుక ఆలోచన చేసుకో. దేవుని బిడ్డలారా, ఇవన్నీ తక్కువద్దా అండి? మరి చెబుతున్నాడు, ఈ ప్రార్థన ఇంపుగా సొంపుగా ఒక ఉన్నతమైన ధూపంగా ప్రభు దగ్గర వెళ్ళాలంటే ఇలాగా ఉండాలి అని కోరుకో. అంతే. ఆ ప్రార్థన అనేకులు కలిగిస్తుంది. రాజుని దర్యావేశం కలిగించిందమ్మా. ఆలోచించండి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆ రాజుని దర్యావేశం మాట్లాడిన తీరు అది ఎంత ఎక్సలెంట్ ఉంటుందో అంటే అనుకుంటుంది. అది అక్కడ చెప్తాం. అవును, కనుక చెబుతున్నాము, ప్రార్థనాపడు. ఇలాంటి అనుభవం ఇలా ప్రార్థనాపడు. నీవు ప్రార్థనాపడాలే, ప్రార్థనాపడు. ఈ అనుభవం ఉన్నాయో లేదో నాకు తెలియదు, పైన వాళ్ళు వింటున్నారో లేదో. ఇలాంటి అనుభవం కలిగి జీవించు. మంచి ప్రార్థనాపడు. 3వది గతంలో ఉన్న లక్ష్యం ముఖాముఖిగా ఇజ్రాయేలు జీవితంలో సచ్చు పుచ్చు లేకుండా గద్దించి ఖండించి వాళ్ళు సపరేట్ చేసేసాడు. అంతే. ఈరోజు మిమ్మల్ని అందరూ సపరేట్ కామంటే నా మీద మామూలుగా ఉంటుంది. అభిపడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా బాణం వేస్తారు. ఇప్పుడు బయటకు పోయి వేస్తారు. ఆ బాణం కూడా ఎక్కడ తగలాలో నా గుండెకే తగులుతుంది. ఏ అవయవానికి తగలుతాం. గుండెకైతే ఒకసారి ఎదిరిపోతారుగా. ఎదిరిపోతారా లేదా? అమ్మ ఉన్నాం కదా, పైగా చెప్పండి అమ్మా. ఈ కాలుకో చేతికో ముక్కుకో ఏదో పడుచుకుంటే ఏముందో రక్తం వస్తుంది, గాయం అవుద్ది, తగ్గుద్ది. ఇక ఒకదేసారి గుండెకి వేసేస్తే అసలు అది ఫెయిల్ అయిపోయిందండి. అట్లే అంట అన్నంత అంత గెలిపించేది మీరే, ఆట ఫెయిల్ చేసేది మీరే. నాకు నిజం, అబద్ధం కాదు. కనుక ఆలోచించండి. చెబుతున్నాను, బలమైన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, దేవుడికి ఇష్టకరమైన రీతిలో చేసిన వాడే కాకుండా సపరేట్. పిల్ల జల్ల గొడ్లు జనాభా మొత్తం కలిగి ఉన్నా సరే మా సపరేట్ కావయ్యా అన్నాడంటే నిశ్చయంగా వదిలిపెట్టేశారు. ఏం చేశారు చెప్పండి? నిశ్చయంగా వదిలిపెట్టేశారు.
ఒక చిన్న విషయం అనుభవం చెప్తా. అయ్యా కొంచెం లోపలికి పెట్టాలి. చనిపోయిందిలే రీసెంట్గా 3 ఏళ్ళు ఏమని అనుకున్నాను. మొట్టమొదటి అదే ప్రార్థనకు వచ్చాను. అప్పుడు దీన్ని ఇస్తే చాలా మంది అన్నారు, ఆమె ఇట్లా ఉంది కదా మీరు చెప్పండి వదిలిపెట్టమని అన్నారు. ఒక పేరు ఏంటో మీకు తెలుసు, నేను చెప్పని మీకు అర్థం కాని వాళ్ళు ఉండరు. నేను చెప్పేది ఏముంది, చెప్పక్క అన్నారు. ఏం చెప్పంటావు, ఏం చెప్పంటావు, ఏమంటే చెప్పండి, నాకు అది అర్థం కాగలుగుతున్నాను. నన్ను చెప్పమన్నారండి. ఈ పద్ధతికి వెళ్తుంది అక్క, అది స్థానికులు మీరు చెప్పొచ్చుగా. నేను చెప్పేది ఏముంది, పరాదంతంలో లేనాలా ఏమండి, ఆలోచించండి. నేను చెప్పన్నారు, ఏం చెబుతామండి, నేను చెప్పలేదు, నా గురించి కనుక. అయితే ఇక్కడ దేవుని ఒక వాక్యం వచ్చేసే వరకు ఉన్నట్లుగా ఆయన ఖండించేశారు. ఖచ్చితంగా అన్ని జనాంగంతో ఈ వందుకున్నావు గనక ఇది విడిచిపెట్టమన్నాను. ఒక్క గోత్రమే ఇజ్రాయేలులో లేకుండా కొట్టివేయబడింది. అది ఒక్కటి చదివించి ముగిస్తున్నాను చూడండి. నెహెమ్యా గ్రంథం అదే చదవండి తప్ప. నెహెమ్యా గ్రంథము ఎజ్రా అనుకుంటా చూడండి. ఎజ్రా గ్రంథం ఒక గోత్రం కొట్టివేయబడింది. ఇప్పుడు కూడాను అలాగే ఉండిపోయిందని వాక్యం రాయబడి ఉంది. సరే, నేను తర్వాత చూస్తాను. అది న్యాయాధిపతుల్లో ఎజ్రా నెహెమ్యా ఉంది. అది అట్లానే కొట్టివేయబడింది అన్నట్టుగా రాయబడి ఉంది. సరే, వచ్చే వారిలో చూపిస్తాను. అది కనుక ఒక గోత్రాన్ని కొట్టివేసేసారు. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ అంతే ఉందంట ఇజ్రాయేల్. కనుక చివరి నాడు మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం సర్చ్ చేసుకుని ఆయన ఖచ్చితంగాను ఆయన సపరేట్ ప్రత్యేకపరిచాడండి. ఒకటైతే రెండోది విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టారు. మీరు నిర్లక్ష్య పెట్టడం పెద్దోళ్ళు కదా, మీకు లెక్క ఏముందండి, అసలు ఆమె ఏడితే ఏడ్చింది, చెప్పుకుంటే చెప్పుకుని సావని, ఏడితే ఏడవని, దేవుడికి లెక్క అంట, మాకేందంట అనుకునేవాళ్ళేగా. తలనొప్పి రాకూడదు మీకు, వాళ్ళ నొప్పి రాకూడదు మీకు, ఏ నొప్పులు ఉండకూడదు మీకు. ఏదన్నా నొప్పులు ఉంటే ఆమె చచ్చుద్ది అనేటంత తత్వం లేదు. చేతికి మాటికి నిర్లక్ష్య పెడితే రేపు లెక్క చెప్పవా దేవుడికి? దేవుడు నేను అడగడా? ఆ రోజు ఏమవుతాం? 3 రోజులు దైవజనులను పిలిపించి ప్రార్థన కూడికలు పెడితే నాకు ఎక్కువై పెడుతున్నా కదా. కట్ల మీరు ఇస్తుంటే ఎక్కువై నేను ఇస్తాను, నేను దైవజనులు పిలిపిస్తున్నా. అంతేగాని మీ ఇష్టం కాదు. ఇళ్లలో ఉంటున్నారు. దేవుడు రేపు లెక్కడగడా? ఆలోచించండి. ఎంత బాధాకరమైన సందర్భం. డేవిడ్ రాజు గారు నన్ను ప్రేమించి, మా అక్క చాలా మంచిదండి, చాలా త్యాగపూర్వకమైన ప్రతిష్ఠింపబడిన సేవకురాలుగా ఉందండి, అక్క చాలా మంచిది బ్రదర్ అన్నా మీరు వెళ్ళండి. నవ్య కూడా ఫోన్ చేసి, బ్రదర్ అమ్మ మంచిదండి, నన్ను మంచిదని పొగడమని కాదు, మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. సొంత రక్త తమ్ముడిలాగా మాట్లాడతాడు, సొంత కూతురులాగా మాట్లాడతారు అమ్మాయి. నిజమండి, నేను పులిపెట్టి మీద ఉన్నాను. అవును,
అలాగా ఉంటామండి నేను తొమ్మిదిలాగా ఆలోచించి ఇలా చెప్పేటప్పుడు అక్క మీ అమ్మాయిని పోలే తొందర ఎక్కువ అక్క అని చెప్తాను. ఏం కాదులేయ్యా అంటాను. స్వతంత్రంగా మాట్లాడతాను. చెబుతున్నాను ప్రత్యేకించబడిన జీవితం. ఒక ప్రయాసపడి హైదరాబాద్ నుండి సడన్గా మొన్న ఫోన్ చేస్తే అంత ప్రయాసపడి వస్తే ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? మానవత్వం లేదు మీకు. నన్నదితో ఒక మాట నిర్దాక్షిణ్యంగా మీకు అసలు కనీసం ఇంచు ఆలోచన కూడా రాలేదు. అలాంటి వ్యక్తులు మీరు. అవును, గొర్రె నమ్ముద్ది అంత దేన్నో మీకు తెలుసు. మీరు అలాంటి వారు. నిజం, దైవత్వం కలిగిన ఒక దైవ జండాల విషయంలో మీరు ముందు రాజీ పడదు. అంత బాధాకరమో మీరు ఆలోచించండి. నవ్వలేక ఏడవలేక నవ్వటమేనండి. ఒకసారి గమనించుకోండి. చెబుతున్నాను, ఆయన ఖచ్చితంగా ఖండించి వేర్పరిచాడు. సపరేట్ చేసేసాడు జనాంగాన్ని. పరిశుద్ధ జనాంగం అంటే పరిశుద్ధ జనాంగంగానే ఉన్నారు. కలగం పొలంగా వద్దు రేపు ఎత్తబడవు. కలగం పొలంగా ఉంటే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చేయలేవు. కలగం పొలంగా ఉంటే నీ ప్రార్థన భారం కూడా తాగదు. కలగం పొలంగా జీవిస్తే నువ్వు పేరుకు మాత్రం బ్రతికున్నావు, దైవంలో చచ్చావు. కలగం పొలంగా ఉంటే నేను ఒక పొందలేవు. లోకంలో ఏదో పొందుతున్నానని పేరు వల్ల వచ్చే వాళ్ళ లోకంలో పొందుతావేమో కానీ దేవుళ్ళ పొందాలి. నీకు కావాల్సిందంత అదేగా. ఏది అదే కలగం పొలగమే. చూసుకోవాలి, రాసుకోవాలి, వంట. పరిశుద్ధత, పవిత్రత, దేవుని వాక్యము, దేవుని పోలి జీవించడం, దేవుని ఆత్మ కలిగి ఉండటం, సపరేట్ అనగా ప్రత్యేకించబడిన జీవితం నీకు అవసరం లే. ఒకసారి ఆలోచన చేస్తా. నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు. విడిచిపెట్టారండి. పిల్ల జల్లా గుడ్డు గోద మొత్తం విడిచిపెట్టేశారు. నేను గొప్ప సంగతి ఆలోచించాను. నీ జీవితం ప్రత్యేకబడిందా? నెహెమ్యా చేసిన గొప్ప కార్యాల్లో శిథిలాలు సైతం కట్టగలిగిన వాడైతే, రెండవది ఇజ్రాయేలు ప్రతిష్ఠింప చేసి ప్రత్యేకపరిచిన వాడిని అయ్యారు. ఉన్నట్టు గర్తించి వారి జీవితం నిలబెట్టగలిగిన వాడిని అయ్యారు. పడిపోయినా పతనమైనటువంటి జీవితంలో కట్టగలిగిన వాడిని అయ్యారు. నీవు కట్టాలనుకున్నా కట్టలేవు. కట్టాలనుకున్నా కట్టుకోవడానికి ఇష్టపడవు, కట్టనివ్వవు. లేవనెత్త పట్టడానికి లేవనెత్త పడాలని మాలాంటి వాళ్ళకి ఉన్నా నువ్వు లేవనెత్త పడడానికి ఇష్టపడవు. నువ్వు రాలేవు. నేను అన్ని విషయంలో స్థిరపరచాలి, బలపరచాలని అనుకుంటున్నా. నువ్వు బలపడటానికి స్థిరపడటానికి ఇష్టపడవు. అంతే. వాల్యూమ్ నుంచి వాడుగా మాత్రం నాకు ఎలా ఉన్నావు? సరే ఆలోచన చేసుకో. నీ ఆత్మస్థితి ఎంత బాధాకరం. ఇప్పుడైనా లోబడు. లేకపోతే దేవుడు భూమిని ఆకాశాన్ని నీకు సాక్షిగా పెడతాడు. ఎవరిని అవసరం, నన్ను కూడా పెట్టాడు. ఆఖరికి ఎప్పుడో పెడతాడు. నెక్స్ట్లో మొట్టమొదటి భూమిని ఆకాశాన్ని నేను దేవుడు పెట్టాను. అది అయిపోయిన తర్వాత ఇంటి తోళంలో సాక్ష్యంగా పెడతాను. ఇది కూడా అయిపోయింది అనుకో, మాయ్ శాంతి, ఇది కూడా అయిపోయింది అనుకో, ఏ సాక్షిగా పెడతాడు చెప్పండి? పాద ధూళిని, దేవుని యొక్క సేవకుల యొక్క పాద ధూళిని సాక్ష్యంగా పెడతాడు. అది కూడా అయిపోయింది అనుకో, నోహును పెడతాడు. అది కూడా అయిపోయింది అనుకో, శాబాదేశపు నాన్నని పెడతాడు. ఆమె కూడా అయిపోయింది అనుకో, యోనాని పెడతాడు.
వినాలి మీరంతా. యోనాన్ని పెడతాడు. యోనాలు కూడా అయిపోయింది అనుకోండి, అయిపోయింది అనుకోండి. ఇక మాలాంటి సేవకులు తీసుకుంటారు. ఇక మాలాంటి సేవకులు కూడా అయిందనుకో స్వయంగా ఆయన పని పట్టుకుంటాడు. ఇక గ్రంథాలు ఎలా పడతాయి. ఎవరి పేరు అంత ఉండదు. ఇవన్నీ వరుసగా అయిన తర్వాత నేను లాస్ట్లో ఇది గ్రంథం చదవబడేది. ఆ రోజు తప్పించుకోలేవు. ఒక మాట చదివి ముగిస్తున్నావు అంటే ఏంటి? ఈ ఒక్క మాట ఓన్లీ వన్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం ఏబేలు తర్వాత 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18 నుండి కొంచెం నడవాలి. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా వెలుగు గంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? ఈ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. చూసారా ఎందుకు? ఏమండి, జీవితం బాగుండలా, భ్రష్టత్వంలోకి వెళ్తున్నావు. భ్రష్టమైన జీవితం దిగజారుతున్నాను. నీకు దేవుడు యెహోవా అక్కడ రావాలా? దేవుడు అక్కడ రావాలా? నువ్వు అనుకోవటం ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఎంత పడతాను, నేను వెళ్ళిపోతాను, దేవుడు నాకు ఏదో ఇస్తాడని అనుకోవటం ఎలా? యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకునే మీకు ఎలాంటిదంట? శ్రమ. సిద్ధపడాలని చెప్పుకోవడం బోగస్ భక్తి, వేషధారణ. జీవితం సరిచేయబడకుండానే, దిద్దుకోకుండానే అంత యోగిని, పవిత్రురాలి, పవిత్రుడిని, పరిశుద్ధుడిని అనుకుంటూ మోసం. చాలా ఆలోచన చేసుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసి వాళ్ళారా నీకు అంత శ్రమ. దేవుడు అడుగుతాడు, నాకు వస్తుందయ్యా, నేను చెత్తబాటు చెయ్యా, నేను ఎత్తబడలే. ప్రార్థన గోంగూర ప్రార్థన. నువ్వు ఎవరు చేస్తున్నావు ప్రార్థన? దానిలో సరైన ఉప్పు కారం లేదు, సవిసారం లేని ప్రార్థన, సిద్ధపాటు లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన, ఓర్పు లేని ప్రార్థన, నిరీక్షమైన ప్రార్థన. ఆలోచన చేసుకోవాలి. దేవుడి యొక్క చిత్తాన్ని గమనించలేని ప్రార్థన, దేవుని వల్ల నడవాలనే కోరిక లేని ప్రార్థన. ఇలాంటి ప్రార్థన చేసే నీవు దేవుడి అర్థ కోసం ఎదురు చూస్తున్నావా? ఎంత బాధాకరం ఆలోచించు, ఎంత బాధాకరం ఆలోచించు. అది వెలుగు కాదు, ఎలా అంట? గాఢాంతకారం. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఇప్పుడైనా జీవితాన్ని సరి చేసుకో. చక్కని నెహెమ్యా లాంటి ప్రార్థనా భావన కలిగి, నెహెమ్యా లాంటి ప్రత్యేకించబడటానికి ఒక చక్కగా దిద్దుపాటు ఎదురు వాడిగా ఉన్నాడు. దిద్దుకున్న వారు బాగున్నారు. నువ్వు కానీ ఎలా ఉంటావో ఆలోచన చేసుకో. అక్కడ వస్తుంది. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలనుకుంటే ఇది నీకు మంచి సమయం. ఇది మంచి సమయం. ఒక పాట ఉందండి. ఆగదు సమయము నీ రక్షణకై, ఆగదు మరణము నీ కోరికపై, ఆగదు సమయము నీ రక్షణకై, ఆగదు మరణము నీ కోరికపై, అనువదు సమయమిదే.
ఒక చిన్న ప్రశ్న పైవారు చెప్పండి ముందు, తర్వాత మీరు మొదట. బైబిల్ ఎంత ఉంది ఎప్పటి వరకు? దగ్గర పూర్తి కావుతున్నా. పూర్తి చేసిన వాళ్ళు చేయలేకుండా ముందు ఒకరు కదా. మీరు చేయలేదా? మీరు చేయలేదా? ఇద్దరు. ఇంకా దగ్గర వచ్చిన వాళ్ళు చేసి పైవారు. మేరీ, సరే మంచిది. మీరెవరు చేయలేదా? ఏం లక్ష్మి మరి చెయ్యక అయ్యిందా? చేయటానికి సిద్ధమయ్యావా? అయిపోయింది. మరి చేస్తాను కదా, అవడానికి సిద్ధమయ్యావు. సరే మంచిది, పర్లేదు. త్వరగా ఇంకా 5 నెలల టైం ఉంది, పూర్తి చేసేసాయి. ఎక్కడ వాళ్ళు చేయండి. పూర్తి చేసిన వాళ్ళు చేస్తాండి. బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఎత్తండి. కొన్ని దగ్గరకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా 5 నెలలు అవుతుంది. ఒకరు, ఇంకా 2, 3, ఇంకా 4, 5. ఇంకా ఎవరైనా ఇంకా లేదా? ఎవరు అయితే లేకపోయింది. ఇంకెవరు లేదా? సరే మరి మీ ఇష్టం. అసలు అసలు బైబిల్ మీరా తీసావా? అమ్మా ఏం వేస్తారు పదవరు? ఇంకా ఇంకా ఖాళీ పండే ఏం చేస్తావు? ఖాళీ ఏం వేస్తావు? ఏమండి నువ్వమ్మా? నువ్వు కూడా కొన్ని ఏమిటి వేస్తలే. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా చెప్పండి. బాలాజీ వాటి ఇంకా బాలాజీ ఇంకా చెప్పేది ఉంది చెప్పాలి. ఎంటీ వెళ్తారు సంతమంది ఉన్నారు చెప్పిన అనుకోని ఇప్పుడైతే వెళ్ళిపోతాయి. ఒకటంతా ఎత్తేసింది. ఎంటీ వెళ్తారు అంటే ఎత్తిందండి గౌరీ. ఇంకెవరైనా ఉన్నారా గౌరీతో పాటు? లక్ష్మి చెయ్యి ఎత్తి దించింది. నువ్వు కూడా వెంటి వసలేనా? 2. ఇంకా సరేలేండి, ఏం చేద్దాం? నింపుకోకండి, నిండుగా నింపుకుంటామ్మా. సరే మంచిది. అందరూ కలిసి దేవుని యొక్క సందులో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పై వారి వాళ్ళందరూ ప్రార్థన చేసుకోండి.